బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం అనేది మీ టార్గెట్గా ఉందా? అయితే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. బ్యాంక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూశాక అర్థమవుతుంది. బ్యాంకుల్లో 3 రకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఆర్బీఐ, ఎస్బీఐ, ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిలో ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వాటిలో ఉండే పోస్టుల కోసం రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కాకుండా మిగిలిన 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో రిక్రూట్మెంట్స్ కోసం ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. కామన్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ 1 టైమ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామినేషన్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏదో ఒక దాంట్లో మీ మార్కులను బట్టి మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. నా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో కంప్లీట్గా వీడియో చూడండి. ముందుగా మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అవుతుంటే రేస్ మీకు ఫ్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, మీకు ఛానల్ ఉంటుంది. లేదు అంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని ఛానల్ని మీరు చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్ మెటీరియల్ మీకు అందులో ప్రొవైడ్ చేస్తాము. సో కాబట్టి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్స్కి. ఇక బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు రేస్ ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది, కోచింగ్ ఇస్తూ ఉంటుంది. ద బెస్ట్ కోచింగ్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్ ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో మీకు రెగ్యులర్గా ఎవ్రీ మండే కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ బ్యాచెస్ కోసం మాత్రం లైవ్ బ్యాచెస్ అండ్ రికార్డెడ్ బ్యాచెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో లైవ్ బ్యాచెస్ మీకు ఎస్పెషల్లీ ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ కోసం 15th మేన న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. లైవ్ బ్యాచెస్. సో ఈ లైవ్ బ్యాచెస్లో మీకు 180+ లైవ్ క్లాసెస్ ఉంటాయి, 900+ మాక్ టెస్ట్లు ఉంటాయి, డైలీ సబ్జెక్ట్ వైజ్ క్విజ్లు ఉంటాయి, ఈ బుక్స్ పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ సబ్జెక్ట్ వైజ్ అసైన్మెంట్స్, మెనీ మోర్. మీకు క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకుంటే ఎట్లాంటి అవైలబిలిటీ ఉంటుందో మీకు లైవ్ బ్యాచ్ జాయిన్ అయినా కూడా అదే విధంగా మీకు ఉంటుంది. అదేవిధంగా మీకు రికార్డెడ్ బ్యాచెస్ కూడా మీకు యాప్లో ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్. మీరు యాప్ స్టోర్ నుంచి కానీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారు. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఏమున్నాయని కూడా డీటెయిల్స్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రింటెడ్ మెటీరియల్ బుక్స్తో ప్రిపేర్ అవుదాం అనుకుంటే రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్. దానికోసం మీకు కొరియర్లో పంపిస్తాము. ఆ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదు అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గరికి మీకు ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ మీరు రాసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ ముందుగా తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ కంటే ముందుగా జనవరి మంత్లోనే ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ప్రకారంగా మీకు ఎప్పుడెప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుందో మీకు తెలుస్తుంది. సో ముందుగా ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోసం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఆర్ఆర్బీస్ ఇప్పుడు ప్రతి ఇయర్ ఈ సంవత్సరం నుంచి మీరు నోటీస్ చేయొచ్చు, ఏప్రిల్ 1 నుంచి ప్రతి స్టేట్కి ఒక బ్యాంక్ ఉంది. తెలంగాణకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఒక్క బ్యాంక్ మాత్రమే ఉంటుంది. దీంట్లో పీఓస్ క్లర్క్స్గా జాయిన్ అవడానికి ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. రెండు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్. అదేవిధంగా ఐబీపీఎస్ పీఓస్ రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఐబీపీఎస్ పీఓస్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తుంది. ఆ క్యాలెండర్ ఒకసారి చూడండి. ముందుగా మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడుందంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ చూడండి, జూలై 27, ఆగస్ట్ 2, 3 తారీఖుల ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ సెప్టెంబర్ 13వ తారీఖున మెయిన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఉంటుంది. ఇంకా డేట్ మనకు మెన్షన్ చేయలేదు. మెయిన్స్ మాత్రం 13 సెప్టెంబర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సింగిల్ ఎగ్జామినేషన్, డేట్ మెన్షన్ చేయలేదు కదా, సింగిల్ ఎగ్జామినేషన్ దానికి ఉంటుంది. 13th సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్స్ వచ్చేసి మీకు 30th ఆగస్టు, 6th సెప్టెంబర్, 7th సెప్టెంబర్న ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ 9th నవంబర్న మెయిన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎప్పుడైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్కి 2 నెలల ముందుగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ డేట్స్కి 2 months ముందుగా వస్తుంది. సో ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ నోటిఫికేషన్, దాని తర్వాత కండక్ట్ చేసేది ఐబీపీఎస్ పీఓ.
అది ప్రిలిమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 4th 5th అక్టోబర్ అండ్ 11th అక్టోబర్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ 29th నవంబర్ కండక్ట్ చేస్తారు. ఇక ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ దాని తర్వాత కండక్ట్ చేస్తారు. అది నవంబర్ 22nd 23rd ప్రిలిమ్స్ అండ్ 4th జాన్యువరిలో మెయిన్స్. అండ్ లాస్ట్ లో కండక్ట్ చేసేది ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్. అది ప్రిలిమ్స్ వచ్చేసి డిసెంబర్లో 6th 7th 13th 14th కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరి 1st 2026లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో మనకి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది క్లారిటీ ఉంది. అండ్ రిమెంబర్, ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ప్రకారమే ఎగ్జామినేషన్ డేట్ మారకుండా కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ఆర్గనైజేషన్ క్యాలెండర్ ప్రకారంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తారో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. దానికి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. దానికి ఒక 2 months ముందు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు టైం సరిపోదు. సో అందుకోసమనే దానికంటే ముందుగానే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో అది ముందు మనకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ తెలిసిపోయింది ఎప్పుడు జరుగుతుంది. అసలు ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ చూడండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఉండేది ఏంటంటే పీఓస్ కానీ క్లర్క్స్ కానీ ఒకేలాగా ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఒకేలాగా ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకుండే 2 సబ్జెక్ట్స్లో పీఓస్ అయితే మాత్రం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదే క్లర్క్స్ ఎగ్జామినేషన్ అయితే న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. అదర్వైజ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ సేమ్, అంటే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. డిఫరెన్స్ ఏంటి రెండింటికి అంటే న్యూమరికల్ ఎబిలిటీ క్లరికల్లోనే న్యూమరికల్ ఎబిలిటీ, అదే పీఓస్లో రీజనింగ్ మన యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. డిఫరెన్స్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అంతే. అదే మీకు క్లర్క్స్ అయితే ఈజీగా ఉంటుంది, పీఓ అయితే మాత్రం డిఫికల్ట్గా ఉంటుంది ఎగ్జామినేషన్. అది వదిలేస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్స్. ఓన్లీ డిఫికల్ట్ లెవెల్ ఒకటి డిఫరెన్స్గా ఉంటుంది. 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో 40 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 80 క్వశ్చన్స్. దిస్ ఈజ్ 80 క్వశ్చన్స్. ఓకే, 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 40 క్వశ్చన్స్ చొప్పున 80 మార్క్స్ ఉంటాయి. మీకు డ్యూరేషన్ వచ్చేసి 45 minutes. ఎగ్జామినేషన్ 45 minutes, తక్కువ ఎగ్జామినేషన్. అండ్ నోటీస్ చేయండి, దీనికి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 33.75 seconds మాత్రమే ఉంటుంది. పాయింట్ టు బి నోటెడ్. తర్వాత ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూద్దాం. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండే సబ్జెక్ట్స్ చూడండి. ప్యాటర్న్ పక్కన పెట్టండి కాసేపు. ప్యాటర్న్ కాసేపు పక్కన పెట్టేసి మనం ఓన్లీ సబ్జెక్ట్స్ చూద్దాం. ఇంతకుముందు ఉన్న రీజనింగ్ యాప్టిట్యూడ్ కాకుండా అడిషనల్గా మనకు ఉన్నది ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా. అంటే ప్రిలిమ్స్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 2 సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్. మెయిన్స్కి వచ్చేసాక 5 సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్తో పాటు ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ క్లర్క్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఒకలాగానే ఉంటుంది. మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పీఓస్లో, న్యూమరికల్ ఎబిలిటీ క్లర్క్స్లో ఉంటావు. అందులో చూడండి 3 సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, రీజనింగ్, యాప్టిట్యూడ్. సో 30, 35, 35 100 క్వశ్చన్స్, 100 marks, 1 hour టైం ఇస్తారు. ఫైన్. బట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ప్యాటర్న్లో సబ్జెక్ట్స్ ఏంటి? 3 సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు. అదే మెయిన్స్కి వస్తే పీఓ మెయిన్స్ చూడండి, సబ్జెక్ట్స్ ప్యాటర్న్ గురించి పక్కన పెట్టేసుకోండి. రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు కామన్. ఎడిషనల్గా మనకు కనిపించేది కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఒకటి, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఒకటి, జనరల్ అవేర్నెస్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ నథింగ్ బట్ యాప్టిట్యూడ్. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ కాస్త అడిషనల్గా ఎక్స్ట్రా మెయిన్గా దాని మీద ఫోకస్ చేస్తారు. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్. అంటే మనకి ఇక్కడ కూడా మెయిన్స్లో ఉండే సబ్జెక్ట్స్ 5, ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడండి ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్లో కూడా సేమ్, మీకు అదే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్యాటర్న్ అటు ఇటుగా మారుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్, ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్లో మొత్తంగా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 5 సబ్జెక్ట్స్ గురించి మీకు థరో నాలెడ్జ్, 5 సబ్జెక్ట్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లో మీకు వచ్చే సబ్జెక్ట్స్ ఇవే. కాబట్టి కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయితే క్రాక్ చేయడం అనేది తేలికవుతుంది. ముందుకు అది తెలుసుకోవడం కోసమే మనం ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది చూసాము. ఇప్పుడు సిలబస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దీంట్లో అంటే యాప్టిట్యూడ్లో చూడండి, నేను అన్ని కలిపి ఇచ్చాను. జనరల్గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ యాప్టిట్యూడ్లో మీకు వచ్చేది సింప్లిఫికేషన్స్, జనరల్గా 5 నుంచి 10 క్వశ్చన్స్. క్లరికల్ ఎగ్జామినేషన్ అయితే సింప్లిఫికేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అదే పీఓ అయితే మాత్రం సింప్లిఫికేషన్స్ నుంచి తక్కువ, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఎక్కువ. సింప్లిఫికేషన్ నుంచి 5 to 10, అప్రాక్సిమేషన్స్ ఒక 5, నంబర్ సిరీస్ ఒక 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక 5, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 5 to 10 అండ్ అర్థమెటిక్ నుంచి ఒక 10 క్వశ్చన్స్. అంటే ఇది ఎగ్జాక్ట్గానే కాదు, అటు ఇటుగా మారుతుంటుంది. అర్థమెటిక్ నుంచి 10 రావచ్చు, 12 రావచ్చు. ఈ క్వశ్చన్స్ అటు ఇటుగా కొంచెం అటు ఇటుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అదే రీజనింగ్ చూడండి, రీజనింగ్లో
మీకు వచ్చేది మీకు యాప్టిట్యూడ్లో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అన్నిట్లో వచ్చే టాపిక్స్ ఇవే. ఇక రీజనింగ్లో వస్తే ఒకసారి చూడండి, మీకు ఇంతవరకు వదిలేస్తే ఇవి మెయిన్స్లో వస్తాయి జనరల్గా, మిగిలినవన్నీ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లో వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. దాదాపుగా 50 నుంచి 25 క్వశ్చన్స్, అంటే 50-60% క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ అండ్ సిరీస్ 5 కానీ, కోడింగ్ డికోడింగ్ 5, ఇన్ఈక్వాలిటీస్ 5, సిలాగిజం 5, బ్లడ్ రిలేషన్స్ 3, డైరెక్షన్స్ 3, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 3, ఇలాంటివి. అంటే మిస్లేనియస్ మెన్షన్ చేయని టాపిక్స్ ఏదైనా 1-2 ఉంటే అందులోంచి 1-2 క్వశ్చన్స్ వస్తాయి. బట్ మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్లో. అది ఓన్లీ మెయిన్స్లో మీకు కనిపించేది ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇలాంటివి మీకు ఓన్లీ మెయిన్స్లోనే కనిపిస్తాయి. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూడండి. ఇంగ్లీష్లో జనరల్గా అడిగే క్వశ్చన్స్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్, దాని తర్వాత కాంప్రహెన్షన్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే లైక్ దిస్: పారా జంబుల్స్ అని కానీ, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఫిల్లింగ్ ద ఫిల్లర్స్ కావచ్చు, అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సింగిల్ ఫిల్లర్స్ ఉంటాయి, డబుల్ ఫిల్లర్స్ ఉంటాయి. తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్ కావచ్చు, పారాగ్రాఫ్ కంప్లీషన్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఇలాంటి మోడల్స్ మీకు జనరల్గా మెన్షన్ చేస్తాం. ఇంకొన్ని మోడల్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి గ్రామర్ బేస్డ్. అండ్ రీడింగ్ కాంబినేషన్ నుంచి దాదాపుగా 7 to 10 క్వశ్చన్స్ వస్తాయి. వెకాబులరీ, వర్డ్ పవర్, ఐ మీన్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ ఒక కొన్ని క్వశ్చన్స్ ఒక 5 దాకా వస్తాయి. అది కాంపరెన్షన్ నుంచి, రీడింగ్ కాంపరెన్షన్ నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు కదా, దాని నుంచే మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇంగ్లీష్లో మీకు గ్రిప్ ఉంటే, గ్రామర్లో గ్రిప్ ఉంటే ఇవన్నీ సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే మెయిన్స్లో వచ్చేది. ఇది మెయిన్గా చూసేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఫైనాన్స్, బ్యాంకింగ్, దాన్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ జనరల్ అవేర్నెస్. కరెంట్ అఫైర్ ఒక 6 months దాకా కరెంట్ అఫైర్ జనరల్గా అడుగుతూ ఉంటారు. సో దాంతో పాటుగా మీరు అవార్డ్స్ అని, ఆనర్స్ అని, ఓకే, బుక్స్ అని, ఆదర్స్ అని, లేటెస్ట్ అపాయింట్మెంట్స్ అని, ఆబిచ్యూరీ అని, పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, తర్వాత న్యూ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా మంచి పెడుతున్నటువంటి న్యూ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ కావచ్చు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటివి ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మీకు జనరల్ అవేర్నెస్ అవుతుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ చూస్తే సింపుల్గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించిన డీటెయిల్స్, మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్ కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఫండమెంటల్స్, నెట్వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్, డేటాబేస్, హిస్టరీ, ఫ్యూచర్ కంప్యూటర్స్, కంప్యూటర్ అబ్రివేషన్స్, షార్ట్ కట్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నెట్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, సెక్యూరిటీ టూల్స్, ఓకే, వైరస్, హ్యాకింగ్, ఇలాంటివన్నీ మీకు తెలిసినవే దాదాపుగా. అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇవన్నీ మీరు చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, బట్ మీకు ఉండేది ఇది. అంటే ఓవరాల్గా మనం చూసాం ఈ 5 సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ ఎలాంటి టాపిక్స్ నుంచి వస్తున్నాయని. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఆ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయండి. మొదటిసారి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు, మొదటిసారి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ని మొదలుపెట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దాంతో అది కంప్లీట్ చేసుకుని తక్కువ క్వశ్చన్స్ చేసుకుంటారండి, సరిపోతుంది మీకు. ఓకే, బాగుంది. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే నో ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అంటున్నాం. అది ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాం. ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ ఏమేంటి, వాటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సిలబస్ ఏంటి, మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్స్ నేర్చుకోవడం. ఈ అన్ని సబ్జెక్ట్స్ ముందు నేర్చుకోవాలి. మీరు అన్ని సబ్జెక్ట్స్ టాపిక్స్ నేర్చుకోవాలి. ముఖ్యంగా యాప్టిట్యూడ్లో అన్ని టాపిక్స్, రీజనింగ్ అన్ని టాపిక్స్, ఇంగ్లీష్, గ్రామర్, కరెంట్ అఫైర్స్ జనరల్గా ప్రతిరోజు చూసుకుంటూ పోవటమే, టాపిక్స్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి కొంచెం చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇట్లాంటివన్నీ కొన్ని మీరు అన్నీ చూసుకుంటారండి. తర్వాత కంప్యూటర్స్ మీకు తెలిసింది. బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం చూడాల్సింది ఏంటంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. తర్వాత ఆ టాపిక్స్ అన్ని బాగా నేర్చుకున్నాక ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ముందుగా చూసుకోండి అని. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్. ఆ టాపిక్స్ నేర్చుకున్నాక ఆ టాపిక్స్ ఉంటే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈజీ ముందు ఫండమెంటల్స్ బాగా నేర్చుకుంటారు, దాని తర్వాత ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆ టాపిక్లో ఇవన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే టెస్ట్లు. మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఎంత టైం పడుతుంది సాల్వ్ చేయడానికి, అసలు సాల్వ్ చేస్తున్నారా లేదా, మీరు టెస్ట్లు రాస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ టెస్ట్లో కూడా మీరు చేయాల్సిన అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్, 3 types ఆఫ్ టెస్ట్. అంటే 1 టాపిక్ టెస్ట్, 2 సెక్షన్ బేస్డ్ టెస్ట్, 3 మార్క్ టెస్ట్, ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్. ఇవి రాస్తే మీకు అర్థమవుతుంది. సో తరోగా ఈ నేర్చుకునేటప్పుడే, సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడే మీరు చాలా బాగా నేర్చుకుంటారు, కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. అర్థమయ్యాక వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు
క్విక్గా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి కావాల్సింది టైం చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్న మనం చూసాం, ఆన్ యావరేజ్న 30 సెకండ్స్, అరౌండ్ 30 సెకండ్స్ ఉంటుంది అనుకుందాం. అరౌండ్ 30 సెకండ్స్ టైం ఉంటుంది. జనరల్గా 100 క్వశ్చన్స్ 1 అవర్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జాక్ట్గా 36 సెకండ్స్ టైం వస్తుంది. అదే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్లో 80 క్వశ్చన్స్ 45 మినిట్స్లో చేస్తారు. అండ్ 33.75 సెకండ్స్ ఒక క్వశ్చన్కి వస్తుంది. తక్కువ టైం దానికే వస్తుంది. అండ్ బట్ యావరేజ్లో నేను చెప్తున్నాను 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. చాలా తక్కువ టైం ఉండేది బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో. అందుకోసమనే చాలా స్పీడ్గా చేయాలి, ప్రాక్టీస్ బాగా చేయండి. అదేవిధంగా ఫాస్ట్గా చేయడంతో పాటుగా అంత ఫాస్ట్గా చేయాలంటే ప్రాక్టీస్ ఒకటే సరిపోదు, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ మీరు నేర్చుకోవడం, ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది. టెస్ట్ రాయండి, మీరు ఎన్ని చేయగలుగుతున్నారో, ఎలా చేయగలుగుతారో మీకు అర్థమవుతుంది. అండ్ వేరియస్ మీరు ఎక్కడైతే ఆ టెస్ట్ రాసిన తర్వాత ఎనలైజ్ చేసుకోండి. ఎనాలిసిస్ ఇంపార్టెంట్. ఎక్కడ రాంగ్ పోతుంది, ఎక్కడ ఎక్కువ టైం పడుతుంది, ఈ చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, డీటెయిల్డ్ ఎనాలిసిస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి, ఆ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందో అది మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, దీని తర్వాత ఇంపార్టెంట్ చేయాల్సిన దీని తర్వాత మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. అది ఎప్పుడు ఇంపార్టెంటే. ఒకసారి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉండొచ్చు, ఆర్ అలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉండొచ్చు. సో మీకు అది బాగా తెలుస్తూ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ముందు చూడండి, ఈ ప్రాక్టీస్ అని చేశాక ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే మీరు ఎన్ని చేయగలుగుతున్నారో, ఎలా చేయగలుగుతారో మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సరే ఈ 5 సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వాలా, ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ చేయాలి? నెవర్. సైమల్టేనియస్లీ ఒకేసారి 5 సబ్జెక్టులు ప్రతిరోజు చేయాల్సిందే. మీరు జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ ఒకటే అని చెప్పి తీసుకుంటే 4 సబ్జెక్ట్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మీరు ఎలా టైం ఇవ్వాలి, రోజులో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం మెన్షన్ చేయాలి, దానికి బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, దీన్ని బేస్ చేసుకుని 4-3-2-1 ఫార్ములా వాడతాం మనం. 4-3-2-1 ఫార్ములాతోనే మీరు ప్రిపేర్ అవ్వండి. 4-3-2-1 అంటే మీరు ఒక 10 అవర్స్ ప్రతిరోజు ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. 10 అవర్స్లో 4 అవర్స్ మీరు ఇవ్వాల్సింది యాప్టిట్యూడ్కి, 3 అవర్స్ రీజనింగ్కి, 2 అవర్స్ ఇంగ్లీష్కి అండ్ 1 అవర్ జనరల్ అవేర్నెస్ ఆన్ కంప్యూటర్స్. ఇది మీరు మెన్షన్ చేయాల్సిన, మీరు ఇవ్వాల్సిన టైం, అలొకేట్ చేయాల్సిన టైం ఎవ్రీ డే. మీరు ఇదే విధంగా చేసుకుంటూ పోతే మీకు ఎవ్రీథింగ్ టైం ఎక్కువ పడుతుంది. అర్థమెటిక్కి అంటే ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకోవాలి, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, వీటన్నిటి కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. తర్వాత రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఇది మీరు చేయాల్సింది. చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి సక్సెస్ రావాలంటే ఇంపార్టెంట్ మీకు కావాల్సిందండి 3 ఇంపార్టెంట్ థింగ్. ఒకటి కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివిటీ. నేను తెచ్చుకోగలను, ఐ కెన్ క్రాక్, ఈ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. తెచ్చుకుంటా తప్పకుండా నాకు రాదేమో, నాకు ఎటువంటి ఇబ్బంది వస్తుందేమో, చాలా మంది రాస్తారు ఎగ్జామినేషన్, పోస్టులు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ నెగిటివిటీ. అవన్నీ పక్కన పెట్టండి. పాజిటివిటీ, ఒక్క పోస్ట్ ఉంటుంది మీదే, దట్ ఈస్ పాజిటివిటీ. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కన్సిస్టెన్సీ. సో నిలకడగా ఉండండి. కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు తగ్గి ఇట్లా ఉండకూడదు, కన్సిస్టెంట్గా ఉండాలి. తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ 3 మీ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేయకపోవడానికి రీజన్ ఏం కనపడదు మీకు. సిన్సియర్గా ఉండాలి. మీకు మీరు నమ్మకం తెచ్చుకోండి. నేను తెచ్చుకోండి. ముందు క్వశ్చన్ చేసుకోండి ఎగ్జామ్స్ రాసే ముందే, నేను క్రాక్ చేయగలనా, అంటే నేను కంటిన్యూ చేయగలనా, పూర్తి సమయం నేను చేయగలను అనుకుంటే మాత్రం మొదలు పెట్టండి. బట్ అని చెప్తే ఇన్కన్సిస్టెంట్ ఉండదు. ఒకరోజు రేసి చదువుకొని ఇంకో రోజు మానేస్తే మాత్రం పాసిబుల్ అవ్వదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఉంటే మీకు జాబ్ రాకుండా ఎవరు ఆపుతారో చూద్దాం. 100% మీకు జాబ్ వస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఈ కంప్లీట్గా నేను ఏదైతే చెప్పానో దానికోసం మీరు కష్టపడండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. 100% ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు. రేస్ విల్ సపోర్ట్ యూ. అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో స్టార్ట్ అవుతున్నాయి ఎవ్రీ మండే. అండ్ లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 15th May స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా రికార్డెడ్ బ్యాచ్లు కూడా మీకు కుదరకపోతుంది. సో మీకు దానికి ముందు డెమో క్లాసులు కూడా ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు విషయాలు అనేవి తెలుస్తాయి. బట్ వన్ థింగ్ బాటమ్ లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ కెన్ క్రాక్ ఇట్. మీరు కష్టపడితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. అండ్ యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ అబ్సల్యూట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. ఆల్ ది వెరీ బెస్ట్.